వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 మకర రాశి వారికి వార్షిక ఫలితాలు అనగా 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు పంచమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ కారణం చేత మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. జన సహకారం బాగా ఉంటుంది. మంచి పనులకు ధనాన్ని సమయాన్ని వెచ్చిస్తారు. ఆ రకంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. సంతానము అభివృద్ధి పదంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం మీరు పూర్తి చేస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 నుంచి తృతీయ భావం అయినటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏలినాటి శని దోషం నుంచి బయటపడతారు. శని సహకారాన్ని అందుకోగలుగుతారు. ఆ రకంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. జన సంబంధాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పరిశ్రమల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయంలో అనగా మీనరాశిలో రాహు సంచారం 2025 మే 18 వరకు ఉంది. ఆ రకంగా విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. ధైర్యంగా చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూల వాతావరణం లభిస్తుంది. మరి ఈ మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో తృతీయ భావమైనటువంటి మీనరాశిలోను, 2025 జూన్ జూలై మాసాల్లో షష్టమ భావమైనటువంటి మిథున రాశిలోను, 2025 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తులా వృశ్చిక రాశుల్లోను అనగా సూర్య భగవానుడు మకర రాశి వారికి తృతీయ భావమైనటువంటి మీనరాశిలోను, షష్టమ భావమైనటువంటి మిథున రాశిలోను, దశమ లాభభావమైనటువంటి తులా వృశ్చిక రాశిలో సంచరిస్తూ అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని వారి అండదండల్ని మీకు ప్రసాదిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న పదవుల్లో అభివృద్ధిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఈ రకంగా సూర్య భగవానుడు 2025 సంవత్సరంలో ఈ మకర రాశి వారికి విశేషంగా సుఫలితాలని సహకారాన్ని అందిస్తాడు. మరి మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మార్చి మాసాల్లో షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల 2025 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో తులా వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల నూతన భూములు కొనుగోలు వల్ల విశేషమైన సుఫలితాలు పొందగలుగుతారు. నూతన గృహ నిర్మాణం ప్రారంభించుకోగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కొన్ని కోర్టు వివాదాల నుంచి మీరు ఆదాయాన్ని పొందగలుగుతారు అనగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబం కోసం ధనాన్ని వెచ్చించి కుటుంబం కోసం మంచి కార్యక్రమాలు చేసి సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ రకంగా 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మకర రాశి వారికి గురువు, శని, రాహువు, రవి, కుజుడు ఈ ప్రధానమైనటువంటి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక 2025 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారు మే 14 తర్వాత షష్టమ భావంలోనికి గురుదోషం ఉంది కనుక దత్తాత్రేయ స్వామిని సందర్శించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలు దానం చేయండి. ద్వితీయ భావంలో కుంభంలో రాహు ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే అష్టమ భావంలోనికి అనగా సింహరాశిలోకి కేతు సంచారం ఉంది. ఇది కాలసర్ప దోషం అనగా రాహుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కారణం చేత శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారు. అలాగే ప్రతినిత్యం సూర్య ఆరాధన చేస్తూ సూర్య భగవానికి నమస్కరిస్తూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తిస్తూ ఆదివారం రోజు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ
అలాగే మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ మీ కార్యాలయంలో పనిచేసే పేదవారికి కానీ దానం చేయండి. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. సప్తమాధిపతి ఆయన జనవరి 14 వరకు లాభములో అనగా ధనుసు రాశిలో సంచరించడం వల్ల, తృతీయ భావమైనటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల, అలాగే షష్టమ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడతారు, కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం ప్రసాదిస్తాడని చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి ఆదాయం, అధికారుల నుంచి సహకారం, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, తండ్రి నుంచి ఆదాయం కూడా అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఏప్రిల్ మే మాసాల్లో షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించే సందర్భాల్లో భూములు కొనుగోలు వల్ల, వాహనాల కొనుగోలు వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు పొందగలుగుతారు. కొన్ని కోర్టు వివాదాల నుంచి బయటపడి మంచి ఫలితాలు అందుకుని లాభాలను పొందగలుగుతారు. 2025 నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృశ్చిక ధనుస్సు రాశుల్లో ఈయన కుజుడు సంచరించే కాలంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల నూతన ఉద్యోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ కంపెనీలకు సంబంధించిన వారు కానీ, ఎలక్ట్రానిక్ కంపెనీలకు సంబంధించిన వారు కానీ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూనిఫామ్ వేసుకున్నటువంటి రంగాల్లో పనిచేసే వారికి కూడా ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కుంభరాశి వారికి గురువు పంచమ భావంలో సహకరిస్తున్నాడు. సూర్య భగవానుడు తృతీయ, షష్ఠ, దశమ లాభభావాల్లో సంచరిస్తున్నాడు. కుజ భగవానుడు షష్టమ భావంలోనూ దశమ లాభభావాలను సహకరిస్తూ భూవాహన లాభాలు అందిస్తున్నాడు. మరి ఈ ప్రధానమైనటువంటి గురువు, రవి, కుజుడు 3 గ్రహాలు అనుకూలించినప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలంగా వీరికి ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారికి ప్రధానంగా ద్వితీయ జన్మరాశ్యాధిపతి అయినటువంటి రాహువు అనగా ద్వితీయాధిపతి జన్మరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు ఈయన ఒక రకమైనటువంటి మీ మాట వల్ల అపార్థాలని, మీ మాట వల్ల అభిప్రాయ భేదాలని, అధిక ఖర్చులను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు కనకదుర్గాదేవిని ఆరాధించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అలాగే అష్టమ సప్తమ భావాల్లో కేతు సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ కేతు పరిహారం అనగా ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరంలో జన్మరాశిలోనూ వ్యయంలోనూ సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని దోషం ఉంది కనుక ఈ కుంభరాశి వారికి తప్పనిసరిగా మీరు ఈశ్వరునికి శనివారం రోజు ఆరాధించి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.